వెల్కమ్ టు సువర్ణ మీడియా. నెల్లూరు జిల్లాలో వినాయక చవితి ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిప్పో సెంటర్లో ఉన్న వినాయక ఏర్పాట్ల గురించి అయితే మనము ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ విద్యుత్ దీపాలంకరణతో పాటు భారీ సెట్టింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ విశేషాలేంటో, ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటో ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్లు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి సార్? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకించి నెల్లూరు నిప్పో సెంటర్లో సుమారుగా 25 సంవత్సరాల పైచీల నుంచి వినాయక చవితి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి విగ్రహాన్ని తేవటం ఆనవాయితీగా మారింది. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిప్పో సెంటర్కి వచ్చే వినాయకుడి విగ్రహం ఒక ప్రత్యేక రీతితో సంతరించుకొని ఉంటుంది. అది ఒక డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది నెల్లూరులో కల్లా బొమ్మ. కాబట్టి ఈ బొమ్మను చూసేదని నెల్లూరు నగరంలో నుంచి ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం నిప్పో సెంటర్లో గణేష్ వినాయకుడిని పురస్కరించుకొని మేము పెట్టిన వినాయక విగ్రహానికి రామ సమేత వినాయకుడు, సీతారాములు హనుమంతులతో సమేత వినాయకుడు ఉంటాడు. దీనికి సంబంధించిన కారణం ఏంటంటే, భారతదేశంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత జరుగుతున్న తొలి వినాయక చవితి కాబట్టి దానికి పురస్కరించుకొని రాముల వారు, సీతమ్మ తల్లి, హనుమంతులతో కూడిన వినాయకుడిని మనం ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుందండి. దీనికి ప్రత్యేకంగా రాముల వారి విగ్రహం ఉంటుంది, సీతమ్మ వారి విగ్రహం ఉంటుంది, హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుందండి.